శారీ నా బ్లౌజ్ ఇంకా రాలేదు. పట్టుకుపోయే శారీ తిండి కూడా లేదు. To win an award so soon. Hello cuties, this is Shivani and welcome to my YouTube channel Shivani Giggles. thumbnail చూసే వచ్చుంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది that I am gonna receive an award for Rising Star Influencer of the Year. సో ఆ ఈవెంట్ ఇవాళ ఈవినింగ్ 6కి ఉందన్నమాట. సో మార్నింగ్ లేచి ఐ హ్యాడ్ టు గెట్ మై ఐబ్రోస్ డన్. నేను అసలు ఎప్పుడు ఐబ్రోస్ చేయించుకోను, అలానే ఉంటాయి. బట్ ఇఫ్ ద మేకప్ ఆర్టిస్ట్ ఆర్ మేకోవర్ చేసే వాళ్ళు వచ్చి చేయించుకోండి మేడం ప్లీజ్ అని అంటే వాళ్ళ కోసం చేయించుకుంటాను, సో దట్ వాళ్ళ వర్క్ ఈజీ అవుతుంది అని చెప్పి. సో పెళ్ళికి చేయించుకొని మళ్ళీ ఇప్పుడే చేయించుకున్నాను. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై డూ పీపుల్ ఈవెన్ డూ దిస్. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ మీ గెటింగ్ రెడీ ఫర్ ద ఈవెంట్, హౌ ద ఈవెంట్ విల్ గో కూడా చూస్తారు మీరు. సరే ఎలాగో థ్రెడ్డింగ్ చేయించుకుంటున్నాను కదా, పనిలో పని మానిక్యూర్ పెడిక్యూర్ కూడా చేయించుకుందాము అని చెప్పి కొంచెం మానిక్యూర్ కొంచెం పెడిక్యూర్ చేయించుకున్నాను అనమాట. యాక్చువల్లీ నా బ్లౌజ్ కూడా ఇంకా రాలేదు. టైలర్ అంకుల్కి కాల్ చేయాలి నేను. మొన్న ఎప్పుడో ఇచ్చాను నేను, బట్ సంక్రాంతి కాబట్టి లేట్ చేస్తున్నాడు ఆయన. సో ఐ హ్యావ్ టు చెక్ విత్ హిమ్. ఆయన రాకపోతే నా దగ్గర అవుట్ఫిట్ కూడా ఉండదు. సరే చూద్దాం గైస్. ఆల్మోస్ట్ 2 అవుతుంది అనుకున్న టైమ్. నా శారీ నా బ్లౌజ్ ఇంకా రాలేదు. ర్యాపిడో చేశాను నేను టైలర్ అంకుల్ నుంచి. వచ్చాక చూడాలి బ్లౌజ్ ఎలా ఫిట్ అవుతుందో లేదో. మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేది ఉంది. సో అప్పటి వరకు ఐ పుట్ ఆన్ మై లెన్స్. చాలామంది నన్ను అక్క లెన్స్ గురించి సపరేట్ వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఈ వీడియోలో ఐ కెన్ షో యూ వాట్ ఆర్ లైక్ టాక్ అబౌట్ వాట్ ఎవర్ ఐ నో అబౌట్ లెన్స్ అని చెప్పి. సో నా ఐసైట్ వచ్చేసి ఇట్స్ -3 సంథింగ్ 2 ఐస్. అండ్ ఇప్పటి వరకు నేను పెళ్ళి వరకు ఎప్పుడు కూడా లెన్స్ వాడలేదన్నమాట. నాకు లెన్స్ అంటే చాలా భయం ఉండేది. బికాజ్ చిన్న కళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటే నేను కొన్ని రీల్స్లో చూసాను అనమాట. లెన్స్ అన్నీ అక్యూములేట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళడము అవి కొంచెం స్కేరీ రీల్స్ చూశాను నేను. సో ఆ రీల్స్ చూసిన తర్వాత నుంచి ఇంకెంకో భయం వేసేది. బట్ నా మేకప్ ఆర్టిస్ట్ ఉండి ఏం కాదు మేడం, మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వరకు తీసేయచ్చు, చాలా సేఫ్, చాలా మంది పెట్టుకుంటారు, మేకప్ ఏసి పాయింట్ ఉండదు అన్నారు. రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్ లెన్స్ కార్ట్ లెన్సెస్ ఆర్ గుడ్ ఫర్ బిగినర్స్. సో అందుకే లెన్స్ కార్ట్ వాళ్ళ దగ్గర ఈ ఎయిర్ ఆప్టిక్స్ అనే ఒక బ్రాండ్ది లెన్స్ అమ్ముతారనమాట. సో అది తెచ్చుకున్నాను నేను. నా 2 కలర్స్ది ఆల్మోస్ట్ -3 కాబట్టి లైక్ ఎగ్జాక్ట్ -3 ఉండదు పాయింట్, కానీ నేను -3వే ఆర్డర్ ఇచ్చుకుంటాను యూజువలీ. నేను ఎప్పుడు పెట్టుకోను కూడా, జస్ట్ ఇప్పుడు మేకప్ వేసుకుంటే మాత్రమే పెట్టుకుంటాను. బికాస్ పాపం వాళ్ళంతా కష్టపడి ఐ మేకప్ వేసి నేను దాని మీద స్పెక్స్ పెట్టుకుంటే బాగోదు. అంటే స్పెక్స్ పెట్టుకోకుండా కూడా తిరగచ్చు, బట్ ఎవరు కనిపించరు. ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళాక జనాలు నన్ను వచ్చి పలకరిస్తుంటే నువ్వెవరు అని అంటే బాగోదుగా. అందుకే ఇక లెన్స్ పెట్టుకుంటా. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో లెన్స్ అనేది ఇట్లా వాటర్ టైప్ సొల్యూషన్లో డిప్ అయి వస్తుంది అనమాట. సో మీరు ఓపెన్ చేసుకొని, సో ఇలా ఓపెనింగ్ ఉంటుంది. సో మీరు ఆ ఓపెనింగ్ చేసుకొని క్లీన్ హ్యాండ్స్తో సో ఇలా వాటర్లో ఉంటుందన్నమాట. వాటర్ కనిపిస్తుందా మీకు? యా, సో ఇలా వాటర్లో ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి డ్రై హ్యాండ్, ఏం చెత్తలేని హ్యాండ్తో మీరు జస్ట్ దాన్ని ఇలా అంటే మీ చేతికి అతుక్కోవద్దు. ఇప్పుడు నా చేతికి లెన్స్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇలా పట్టుకోవాలి. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు? కాన్కేవ్ సైడ్ మీ మీద ఉండాలి. లైక్ మీకు కనిపించే సైడ్కి కాన్కేవ్ ఉండాలి, టాప్ వైపు కాన్కేవ్ ఉండాలి ఐ ఓకే. ఇలా తీసుకొని మీరు ఏ కన్నుకైతే పెట్టాలనుకుంటున్నారో, ఫెయిల్ అవ్వచ్చు గైస్, ఇప్పుడే నేర్చుకుంటున్నాను, నమ్మకండి. బట్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసి ఇలా మూవ్ చేసి కళ్ళు మూసేయండి. మూసేసుకొని కొంచెం ఇలా మీకు ఇరిటేషన్లా వస్తుంది. లైక్ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కొంచెం ఇలా మీకు ఇరిటేషన్ ఇలా ఉంటుంది. బట్ దెన్ ఇట్స్ ఫైన్. కొంచెం సేపటికి అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత మర్చిపోతారు మీకు అసలు కళ్ళుకి లెన్స్ ఉందని చెప్పి. ఆ తర్వాత మీరు ఒక కన్ను మూసుకొని చూసుకుంటే
మీకు క్లియర్గా కనిపిస్తుంది అంటే ద లెన్స్ ఇస్ ఇంటాక్ట్ అని. సో మేకప్కి ముందు వేసుకుంటే ఏంటంటే మీకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినా ఏమొచ్చినా ఇట్స్ సేఫ్ అని చెప్పి, సో వాళ్ళు వచ్చే ముందే నేను చేసేస్తాను ఈ పని. సో దీంట్లో 2 types ఆఫ్ లెన్సెస్ ఉంటాయన్నమాట. ఒకటి టెంపరీ లెన్స్ ఉంటుంది, అంటే మార్నింగ్ పెట్టుకొని లైక్ 24 hours లెన్స్ ఉంటుంది, మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తీసేసి పడుకోవాలన్నమాట. ఇంకొక టైప్ ఆఫ్ లెన్స్ 30 days లెన్స్ అని వస్తుంది. అది మీరు డైలీ తీసుకొని లెన్స్ కట్టర్లో ఒక చిన్న బాక్స్ టైప్ ఇస్తారు, దాంట్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లెన్స్ సొల్యూషన్లో మీరు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈరోజు పెట్టుకొని రాత్రి పడుకునే ముందు తీసి పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని అవే పెట్టుకోవచ్చు అనమాట. నేను యూజ్ అండ్ త్రో వాడతాను యూజువలీ. అంటే నా ఐస్ కొంచెం లోపట్టుకుంటాయి, పెట్టడం అయినా తీయడం అయినా చాలా కష్టము. నా ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు అయితే అమ్మో ఆల్మోస్ట్ 15 minutes స్పెండ్ చేశారనుకుంటా నా మేకప్ ఆర్టిస్ట్ పెట్టడానికి. ఇప్పటికి కూడా అలానే స్పెండ్ చేస్తారు. సో నేను కొంచెం నాది నేను అలవాటు చేసుకొని ఐఎమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. 2 లెన్సెస్ పెట్టేసుకున్నాను. నా మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేసింది అనుకుంటా, అందుకే నాకు కుక్కర్ వస్తుంది. ఐల్ బి బ్యాక్. ఇది గైస్ నేను పట్టుకుపోయే శారీ ఇప్పుడు వచ్చింది టైలర్ నుంచి. సో మేకప్ ఆర్టిస్ట్ కూడా మీరు ఓకే కదండి వీడియోలో? ఫైన్. సో మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేసారు. తను మీరే కదండి మాన్స? మీరు లక్ష్మి. ఓకే. సో వీళ్ళే నన్ను ఇవాళ రెడీ చేయబోతున్నారు. సో మేకప్ వచ్చేసి నేను సాఫ్ట్ గ్లామ్ వేయించుకుంటున్నాను. ఐ షాడో అయినా లిప్స్టిక్ అయినా ఇవన్నీ న్యూడ్ షేడ్స్లో చాలా లైట్ మేకప్ వేయించుకుంటున్నాను. అండ్ శారీ వచ్చేసి నేను గర్చోలా శారీ కట్టుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది గుజరాతీ బ్రైడ్స్ వాళ్ళ పెళ్ళికి కట్టుకుంటారనమాట. అండ్ దీనికి కాంబినేషన్గా నేను పోల్కి జ్యువెలరీ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా గ్రీన్లో. సో దట్ రెడ్ అండ్ గ్రీన్ మంచి కాంబినేషన్ ఉంటుందని. హాయ్ గైస్, నా మేకప్ అండ్ ఆల్ ఇస్ రెడీ. దిస్ ఇస్ ద గర్చోలా శారీ ఐ వాస్ టాకింగ్ అబౌట్. జ్యువెలరీ వచ్చేసి రెంటల్ జ్యువెలరీ, శ్రీలక్ష్మి జ్యువెలరీ నుంచి తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి రెంటల్ ట్రింకెట్. సో దిస్ ఇస్ ది ఫైనల్ లుక్. నేను ఇంకా లంచ్ చేయలేదు, సో నా క్యూట్ హస్బెండ్ నాకు ఇప్పుడు మటన్ అన్నం తినిపించబోతున్నారు. మా అత్తయ్య పంపించిన మటన్ వెరీ గుడ్. అందుకే ఫోన్ పక్కన పడేసేవా ప్లీజ్. ఒక బ్యాగ్ గాయ్స్. రీచ్ అయిపోయాం గాయస్ ఈవెంట్ లొకేషన్కి. సో ఈవెంట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. పెద్దగా రష్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. ఓకే గైస్ లెట్స్ గో. చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఇక్కడ. రాగానే ఈ పెద్ద రంగోలీ అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. చాలా తొందరగా వచ్చి కూర్చున్నాం గైస్. ఇక్కడ తిండి కూడా లేదు, చూసుకుంటూ కూర్చున్నాం. చూడండి ఎవరు రాను కూడా రాలేదు. తొందరగా చేసేసుకొని ఇంటికి పోవాలని ఉంది, నాకు రేపు ఆఫీస్ ఉంది. మేము వచ్చిన 1 hourకి అయితే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. యాంకర్స్ వచ్చి ఏవో ఇంట్రొడక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫోక్ పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం మేము. నా హస్బెండ్ అయితే ఈ పర్ఫార్మెన్సెస్ చాలా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఫైనల్గా నా అవార్డ్ సెరమనీ స్టార్ట్ అయిపోయింది. నాకైతే రైజింగ్ స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డ్ వచ్చిందనమాట. నేను జూలై ఆర్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను అనుకుంటా ఈ కాంటెంట్ క్రియేషన్. అది కూడా టైం పాస్కి స్టార్ట్. నేను నా పెళ్ళప్పుడు చేసిన తప్పులు ఒప్పులు మీతో షేర్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు అందరు కలిసి దాన్ని ఒక పెద్ద హిట్ చేశారు అసలు. అంటే మీకు అవార్డ్ దొరికింది కదా, సో హౌ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? So I never expected to win an award so soon. I just started content creation 5 months ago. So yeah, I'm really grateful for all the support that my audience has shown. That's it. Thank you so much. Wonderful. Thank you. నిజంగా అసలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ. మా అందరికి ఈ అవార్డ్స్ ప్రెజెంట్ చేసిన లేడీ ఎవరో గుర్తుపట్టారా? బిగ్ బాస్ లో మానస్ ఉండే కదా, వాళ్ళ మదర్ తను. ఆ తర్వాత అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరం కలిసి కొన్ని సంక్రాంతి సాంగ్స్ మీద డాన్స్ చేసాం స్టేజ్ మీద. అప్పుడు టెన్షన్ పడ్డాను, ఇప్పుడు స్కూల్ తర్వాత ఇప్పుడే గైస్ విన్నాం. అయిపోయింది గైస్, మా ఈవెంట్ అయిపోయింది. నాకు అవార్డు వచ్చేసింది. ఇప్పుడు వాడు డిన్నర్ ఏదో పెడుతుండ్రు, కానీ మేము నాకు రేపు ఆఫీస్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. థ్యాంక్స్ చెప్పము. Thank you. Bye cuties. Happy Mother's Day.